మదనపల్లిలో అతిపెద్ద ఫ్యాషన్ వరల్డ్ ఎస్ఆర్ షాపింగ్ మాల్ మార్చి 8న హీరోయిన్ మీనాక్షి చౌదరిచే గ్రాండ్ ఓపెనింగ్ 3 లక్షల వెరైటీలు అతి తక్కువ ధరలు. హైదరాబాద్ టోలీ చౌక్ ప్రాంతంలో శుక్రవారం మధ్యాహ్నం పెను విషాదం చోటు చేసుకుంది. నిర్మాణంలో ఉన్న ఓ 7 అంతస్తుల భవనం అకస్మాత్తుగా పేక మేడలా కుప్ప కూలిపోయింది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో 10 మంది తాపీ మేస్త్రీలు తమ పనుల్లో నిమగ్నమై ఉన్నారు. భవనానికి ప్లాస్టరింగ్ పనులు జరుగుతుండగా ఒక్కసారిగా స్లాబ్లు ఒకదానిపై ఒకటి పడిపోయాయి. ఈ బీభత్సంలో 3 కార్మికులు అక్కడికక్కడే మృతి చెందగా మరో 6 తీవ్రంగా గాయపడ్డారు. మృతులు కుటుంబ సభ్యుల రోదనలతో ఈ ప్రాంతం అంతా ఇప్పుడు కన్నీరు మున్నీరుగా మారిపోయింది. రెక్కాడితే గాని డొక్కాడని ఆ పేద కుటుంబాలు తమ యజమాని నిర్లక్ష్యానికి బలైపోయాయి. 7 అంతస్తుల మేడను నిర్మిస్తూ తమ జీవితాలను కూడా అద్భుతంగా నిర్మించుకోవాలనుకున్న ఆ శ్రామికుల ఆశలు ఆ శిథిలాల కింద కలిసిపోయాయి. ఈ ప్రమాదానికి యజమాని బాధ్యతారాహిత్యమే ప్రధాన కారణమని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భవన నిర్మాణంలో ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోలేదని ఆరోపణలు వస్తున్నాయి. కేవలం లాభాపేక్షతో మాత్రమే నాణ్యతా ప్రమాణాలు ఎలా పాటించకుండా పనులు చేయించడం వల్లే ఈ ఘోరం జరిగిపోయిందని పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం రెస్క్యూ టీం శిథిలాల కింద ఉన్న మృతదేహాలను వెలికి తీసే పనిలో ఉన్నారు. క్షతగాత్రులను సమీపంలోని హాస్పిటల్కు తరలించారు. వారిలో 2 పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. దర్యాప్తును ఇప్పటికే ప్రారంభించారు. అసలు అనుమతులు ఉన్నాయా లేవా, మెటీరియల్ నాణ్యత ఎలా ఉంది అనే కోణంలో పోలీసులు ఇప్పుడు విచారణ జరుపుతున్నారు. ప్రస్తుతం స్క్రీన్ మీద ఆ విజువల్స్ను ఒకసారి మనం చూడవచ్చు. హైదరాబాద్లో ఉన్నటువంటి టోలీ చౌక్ రద్దీగా ఉండేటువంటి ఈ ప్రాంతంలో 7 అంతస్తుల భవన నిర్మాణం జరుగుతుంది. ఈ భవన నిర్మాణం కోసం ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడకు పెద్ద ఎత్తున కూలీలను తీసుకొచ్చారు. తాపీ మేస్త్రీలు, కూలీలు అందరూ కూడా పనిలో ఒక్కసారిగా వారు పని చేసుకుంటుండగా పై అంతస్తు నుంచి ఒక్కొక్క భవనానికి సంబంధించినటువంటి స్లాబ్ కూలిపోవడంతో ఒకదాని మీద ఒక్కొక్కటి పడి పేకలతో నిర్మించేటువంటి మేడ ఎలా ఉంటుందో అలా ఒక్కసారిగా మొత్తం బిల్డింగ్ అంతా కొలాప్స్ అయిపోయింది. అయితే ఈ బిల్డింగ్లో పనిచేస్తున్నటువంటి వారిలో ఎక్కువ మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిలో 3 చనిపోయినట్టు తెలుస్తుంది. అయితే క్షతగాత్రులుగా మారినటువంటి వారి పరిస్థితి ఎలా ఉంది, అందులో కొంతమందికి ఇంకా సీరియస్గా ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే హాస్పిటల్కు తరలించినటువంటి వారిలో ఆరోగ్య పరిస్థితిపై స్థానికంగా ఉన్నటువంటి నాయకులు, అధికారులు వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకుంటున్నారు. సో హైదరాబాద్ లాంటి నగరంలో ఇప్పటికే నాణ్యతా ప్రమాణాల విషయంలో ఈ ప్రమాణాలను ఖచ్చితంగా పాటించాలి అని పదే ప్రభుత్వం అధికారులు చెప్తున్నటువంటి నేపథ్యంలో తాజాగా ఈ ఘటన జరగడం, ఒక్కసారిగా 7 అంతస్తుల భవనం మొత్తం కూలిపోవడంతో ఇప్పుడు బిల్డర్స్ మొత్తంలోనూ, అలాగే ఎవరైతే నిర్మాణాలు చేపడుతున్నారో, ఎవరైతే ఈ కొత్తగా నిర్మాణాలు చేపట్టిన వాటిని కొనుగోలు చేయడం కోసం కావచ్చు, లేదంటే అద్దెకు చేరడం కోసం కావచ్చు, ఇలా వాటిని కొనేటువంటి వారందరూ కూడా ఇప్పుడు ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి. నిజంగా ఇలాంటి భవనాలు హైదరాబాద్లో ఇలాంటి భవనాలు దాదాపుగా 100, 120, 70, 80 ఇలా ఎంతో అంతస్తులతో ఎత్తులో ఉన్నటువంటి భవనాలు నిర్మాణాలు జరుపుతున్నటువంటి ఈ మహానగరంలో ఒక 7 అంతస్తుల భవనం ఇలా కూలిపోవడం పట్ల స్థానికులందరూ కూడా విచారం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం దీన్ని చాలా సీరియస్గా తీసుకోవాలి. దీనికి సంబంధించినటువంటి ఎవరైతే కాంట్రాక్టర్ ఉన్నారో, ఎవరైతే బిల్డింగ్ ఓనర్ ఉన్నారో ఖచ్చితంగా వారి మీద చర్యలు తీసుకోవాలని అందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు.